భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 152 రాజ్యాంగంలోని పార్ట్ 6లో నిర్వచనాన్ని అందిస్తుంది. ఈ నిర్వచనం రాజ్యాంగంలోని నిర్దిష్ట భాగంలో ఉపయోగించబడినందున స్టేట్ అనే పదం యొక్క పరిధిని స్పష్టం చేస్తుంది. ఆర్టికల్ 152 యొక్క పాఠం ప్రకారం పార్ట్ 6లో సందర్భం లేకపోతే స్టేట్ అనే పదం జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాన్ని కలిగి ఉండదు. దీనర్థం రాజ్యాంగం పార్ట్ 6లో రాష్ట్రం అని పేర్కొన్నప్పుడు అది జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయిస్తుంది. ఈ నిబంధన ముఖ్యమైనది ఎందుకంటే ఇది భారత యూనియన్లో జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క ప్రత్యేక రాజ్యాంగ హోదాను అంగీకరిస్తుంది. జమ్మూ మరియు కాశ్మీర్ దాని స్వంత రాజ్యాంగాన్ని కలిగి ఉంది మరియు ఆగస్టు 2019లో రద్దు చేయబడే వరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదాను పొందింది. ఈ మినహాయింపు స్పష్టంగా అందించినట్లయితే మినహా పార్ట్ 6లో పేర్కొన్న నిబంధనలు స్వయంచాలకంగా జమ్మూ మరియు కాశ్మీర్కు వర్తించవని నిర్ధారిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 1 సాధారణ విషయములు ఆర్టికల్ 152 నిర్వచనము ఈ భాగములో సందర్భము అన్యథా అపేక్షించిననే తప్ప రాజ్యము అను పదమునందు జమ్మూ కాశ్మీరు రాజ్యము చేరదు. The Constitution of India, Part 6, The States. Chapter 1, General. Article 152. Definition. In this part, unless the context otherwise requires, the expression state does not include the state of Jammu and Kashmir.